సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మంత్రి ఉత్తమ్ ఆకస్మిక తనిఖీలు కొనుగోలు కేంద్రానికి చేరుకున్న మంత్రి ఉత్తమ్ ను చూసి అవాక్కైన రైతులు ధాన్యం దిగుబడి బాగా వచ్చిందంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ కు చెప్పిన రైతులతో ధాన్యం కొనుగోలుపై మంత్రి ఆరా సమయానికి లారీలు రావడం లేదంటూ మంత్రికి ఫిర్యాదు తక్షణమే స్పందించి ఉన్నతాధికారులకు ఫోన్లో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ ట్రాన్స్పోర్ట్ లో జాప్యం తగదని అధికారులకు హితవు తేమ శాతం యంత్రాన్ని పరిశీలన ఇతర ఏర్పాట్లపై రైతులను స్వయంగా అడిగి తెలుసుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. See, they're saying there is a shortage of labels. Why the issue? ఇంకా 5,000 లేబుల్స్ కావాలట. ఇప్పుడు ఈ సింగారంలో ఎన్ని లేబుల్స్ కావాలంటే అన్ని మీరు వాళ్ళకి నెంబర్ ఆఫ్ బండికి వస్తున్న పికప్ చేయడం చెప్పండి. మొత్తం లిఫ్ట్ చేయండి. రేపు కొంచెం ఆర్మూపులు పెట్టినట్టున్నాయి కాబట్టి మిల్లర్స్ వచ్చి మళ్ళీ ఇంట్లో కూడా పెండింగ్ అంటారు సార్. ఏం చెప్పాలి? ఇంట్లో ఏమన్నా సార్ ఇంట్లో కూడా పెండింగ్ అంటారు. మొన్న కూడా నిన్న కూడా లారీలే పెట్టుకుంటారు. వాళ్ళు ఎవరైనా చెప్పడానికి ఆర్డీఓ ఇక్కడ ఉన్నాడు. ఒక నిమిషం లోకల్ నేను 1000 ఇచ్చాను సార్. నేను బియ్యం కాడే నిన్న మా సెక్రటరీ 700 అయిపోతే 300 ఏమవుతుంది. 3,200 అని సరిపోతుంది. అయితే మాకు సెక్యులర్ కూడా ఇచ్చారు. లోకల్ ప్రతి మస్తాకి అది సరే. ఇష్టం ఎందుకుంటున్నారంటే మీరు బిల్లు కాడ పోయి